హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాము. ఏంటి అంటే ఊరేళ్ళు వచ్చాక ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది అయితే మీకు చూపిస్తాను. అంటే జనరల్గా సింగిల్ మదరే, అంటే సింగిల్ బేబీ ఉన్న మదరే కానివ్వండి, ఇద్దరు బేబీస్ ఉన్న మదరే కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషనే ఉంటుంది మీరు మేబీ. సో ఒకవేళ మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో లెట్స్ టు వాచ్ ద మినీ బ్లాగ్. అయితే 9:56 అవుతుంది. మా తనశ్రీ స్కూల్. సో ఎంత క్లమ్జీగా ఉంది. మా హస్బెండ్తో ఆఫీస్కి వెళ్ళారు, తనశ్రీ అయితే స్కూల్కి వెళ్ళింది. సో ఇలా చూసారు కదా ఎలా ఉంది. అండ్ నేను ఊరు వెళ్ళాను కదా, సో మెడిసిన్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి, అవి ఆర్గనైజ్ చేయాలి. సో ఈ బిన్ అయితే నా కోసం వెయిట్ చేస్తుంది, కూర్చొని పని చేసుకో అని చెప్పడానికి. నవ్వుతున్నాను చూసారా. 2 బ్యాగ్స్ ఖాళీ చేస్తే ఇన్నెళ్ళాయి, కొత్తవి ఆర్గనైజ్ చేయాలి, రెగ్యులర్గా యూస్ చేసి వాళ్ళు సపరేట్గా పెట్టాలి. సో ఇవన్నీ చేయాలి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. సో ఇలా అనమాట. నేనైతే సీరియల్ చూసుకుంటూ ఇంకా ఇవన్నీ ఫోల్డింగ్ చేస్తాను. మొత్తం అయిపోయాక ఒకసారి చూసేయండి. సదురుతూ ఉంటే ఈ కొత్త డ్రెస్ అయితే కనిపించింది అనమాట. ఇది తనుష్కి వాళ్ళ అక్క తీసుకుంది వైభవలక్ష్మి ఉద్యాపన రోజు చేసిన రోజు ఇవ్వడానికి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఎప్పుడైనా ఫెస్టివల్కి వేయాలి తనుష్కి. ఇది కొంచెం లేట్గా డెలివరీ అవ్వడం వల్ల వైభవలక్ష్మి రోజు వేయలేదు. ఇది వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశారు, కావాలంటే మీకు లింక్ పెడతాను. సో ఫైనల్గా ఇలా అయితే ఆర్గనైజ్ చేశాను. అంటే ఇవన్నీ ఎవరివి వాళ్ళకి సపరేట్ చేయాలి. ఇంకా సో కొత్తవన్నీ ఒక సైడ్, పాతవన్నీ ఒక సైడ్ అలా పెట్టేయాలి. ఇంకా ఇదంతా సరౌండ్ చుట్టూ అంతా పెట్టేశాను బట్టలు. సో ఫైనల్గా అయితే కుప్ప క్లియర్ అయింది. ఇంకొక బ్యాగ్ కూడా ఉంది. ఫైనల్గా అయితే క్లియర్ అయిపోయింది ఇది ఇక్కడంతా. అవి అయిపోతే సరిపోతుందా. ఈ బ్యాగ్ అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి కట్టుకుందామని చెప్పేసి పార్టీ వేర్ అన్నీ ఇందులో పెట్టుకున్నా. కానీ ఏం లాభం, అసలు బతుకమ్మని ఆడలేదు. ఇంకా ఇంటికి వస్తే ఇలా ఉంటుంది, మామూలుగా ఉండదు కదా 10 days తర్వాత. ఇదిగోండి మా హస్బెండ్ ప్రెసింగ్ డ్రెస్సెస్ అన్నీ, ఐరన్ చేసి పెట్టిన డ్రెస్సెస్ అన్నీ అల్మారాలో ఆర్గనైజ్ చేయాలి. పదండి చేసేద్దాం. ఎస్, ఫైనల్లీ దిస్ బ్యాగ్ ఈజ్ కంప్లీటెడ్, ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడైతే ఆర్గనైజ్ చేస్తాను. ప్యాంట్స్ అన్నీ ఒక దగ్గర, షర్ట్స్ అన్నీ ఒక దగ్గర. ఇంకా నెక్స్ట్ ఏం పనులు ఉన్నాయో చూసేద్దామా. ఇంకా వచ్చేసి ఇవి బ్యాంగిల్స్, తనకి డ్రెస్సెస్, టిక్లీ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక ఆర్గనైజర్ అనమాట. ఇది ఖాళీ చేయాలి. ఇవన్నీ ఖాళీ చేసేయాలి, ప్రాపర్గా పెట్టేయాలి. బిఫోర్ డే నేను ఊరికి వెళ్ళే బిఫోర్ డే అన్నప్రాసన ఉండే కదా, ఇవైతే మా హస్బెండ్ అన్నీ తీసి పెట్టాడు. ఇంకా నేను ప్రాపర్గా పెట్టేసేయాలి. సో ఈ బ్యాగ్ అయితే మళ్ళీ రేపటి రోజు పెడతాను, ఎందుకంటే ఇంకా పాపలు వేసే టైం అయింది. ఇప్పటికైతే ఇన్ని పనులు అయితే అయ్యాయి. సో ఇంకా తర్వాత రేపు కంటిన్యూ చేయాలి. దానికంటే ముందు చూసారు కదా, నేను ఇంకా హెడ్ బాత్ చేసి స్నానం చేసి అలాగే ఉన్నాను, అసలు రెడీ అవ్వలేదు. సో రెడీ అవ్వాలి. ఇంకా తనశ్రీ అయితే 1:15